ఫోన్ చేస్తే చాలు మా వాళ్ళు ముందుగల మంచి చెడు అడుగుతారు. యాళ్ళకి తింటున్నావా అని అడుగుతారు, పానం మంచిగా ఉంటుందా అని అడుగుతారు. ఇక ఆఖరికి ఫోన్ పెట్టేసే ముంగట అడుగుతారు ఏమని, రైతు బంధు పైసలు ఎప్పుడు పడతాయట పిల్ల అని. మా వాళ్ళే కాదు, రైతులంతా రైతు బంధు పైసలు ఎప్పుడు పడతాయా అని ఎదురు చూస్తుర్రు. ఇప్పుడు యాసంగి నాట్లన్నీ పడ్డాయి, ఇంకా వేస్తలేరు పైసలు, ఏమైందబ్బా అని రంది పెట్టుకుంటుర్రట. గా ముచ్చటేందో చూద్దాం పారో సార్. ఐటి పూనే కాలం రాగానే టింగు టింగు మనొచ్చాయి మెసేజ్లు. కానీ ఇప్పుడు యాసంగి నాట్లు ఒడిసినా ఇంకా మోగుతలేవు సెల్ ఫోన్లు. అందుకే ఎక్కలేని రాంది చుట్టుకున్నదట రైతన్నలకు. రైతు బంధు పైసలు ఎప్పుడు వస్తాయో ఏమోనని అందరు ఆశగా ఎదురు చూస్తారు. ఎకరానికి 5,000 రూపాయలు వేస్తే గా పైసలతోని రైతన్నలంతా ఏదో పనికి వాడుకునేటోళ్ళు. ఇక ఈ యాసంగి రైతు బంధు పైసలు కారు పార్టీ వాళ్ళు ఉన్నప్పుడే పోయినేడు నవంబర్లోనే ఏనికే చూసిర్రు. కానీ ఎలక్షన్ల కోడ్ ఉన్నదని ఇంత ఆఖరి నిమిషంలో పైసలు వేసుడు ఆగింది. చెయ్యి పార్టీ వాళ్ళు అధికారంలోకి రాగానే రైతు బంధు పైసలు వేస్తామని హామీ ఇచ్చిర్రు. కానీ నెలన్నర అవుతున్నా ఇంకా పైసలు వేయలేదు. ఒక్క ఎకరంన్నర ఉన్నోళ్ళకి పైసలు వేసిర్రు. కత్తిమోళ్ళకి ఎప్పుడు వేస్తారో చెప్తలేరు. 2 ఎకరాల లోపున్న 39 లక్షల మంది రైతులకు 1,200 కోట్లు ఇచ్చిర్రట ఇప్పటిదాకా. మొత్తం 69 లక్షల మందికి 7,600 కోట్లు జమ చేయాలన్నట. మరి అవన్నీ ఎప్పుడు ఇస్తారో ఏమోనని పరిశాన్ అవుతున్నారు అన్నదాతలు. ఇప్పటికే వరి పంటతోని కలుపుకొని అన్ని తీర్ల పంటలకు నాట్లేసుడు ఒడిసింది. కలుపు తీసే పని కూడా సురువైతున్నది. ఇంకా పెట్టుబడి పైసలు ఇత్తలేరేందని రైతులకు గావరైతున్నదట. మంత్రులు ఎమ్మెల్యేలు ఊర్ల పొంటి తిరుగుతుంటే రైతు బంధు పైసలు ఎప్పుడు ఎత్తారని గట్టిగానే అడుగుతున్నారట. ఇది ఇట్లుంటే ఇంకో దిక్కు ఎగస్ పార్టీ వాళ్ళు సర్కారు వాళ్ళ మీద గట్టిగానే ఆడిపోసుకుంటారు. నీళ్ల ముచ్చట్లు కరెంటు ముచ్చట్లు ముంగటేసుకొని సురుకులు పెడతారు. రైతులు మాకు చేస్తున్నారు ఫిర్యాదు. సార్ రోజు ఎదురు చూస్తున్నాం, సెల్ ఫోన్స్ అప్పుడైతే మేము రైతు బంధు అని ఆశపడుతున్నాం. చూస్తే ఎక్కడెక్కడో యాడ్స్ వస్తున్నాయి, మెసేజ్లు. అసలు మాత్రం వస్తలేదు. జనం మీరు మాట్లాడాలి సార్ అని చెప్పి ప్రజలు మమ్మల్ని కోరుతున్నారు. అప్పుడే యూరియా బస్తాలకు లైన్లు కడుతున్నారు ప్రజలు. మళ్ళీ గుర్తు చేస్తున్నావు నీ పాత ప్రభుత్వం రోజుల్ని. గదా అన్నట్టు ఎంపీ ఎలక్షన్ల ముంగట సర్కారు వాళ్ళను ఇరుకునబెట్టేందుకు కారు పార్టీ వాళ్ళు గట్టిగానే తయారైతున్నట్టున్నారు. మరిగా చూస్తూనే రోజులు గడుస్తూనే ఉన్నాయి. రైతు బంధు పైసలు చెప్పనేయాలి, తత్తిమ పథకాలు కూడా అమలు చేసే ఇగురం చేయాలి అని కోరుకుంటారట పబ్లిక్. ఏం చేస్తారో చూడాలి మరి సర్కారు వాళ్ళు.